నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు. బీజేపీ బీఆర్ఎస్లపై కాంగ్రెస్ బగ్గు. కాంగ్రెసే కారణం అంటూ బీజేపీ కౌంటర్. ఇక ఈ పంచాయతీ ఇప్పుడు ఇగో ఈయన బీజేపీ బీఆర్ఎస్ఏ కుట్ర అని చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటుండు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇగో కాంగ్రెస్ వల్లే కోర్టులో స్టే బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటుండు. ఈ ఎవరి మాట నమ్మాలి? మా నోటికాడి అన్నం ముద్ద లాక్కున్నారు అని ఆర్ కృష్ణయ్య అంటుండు. అందరం వెళ్ళి ప్రధాని ఇంటి ముంగడ కూర్చుందామని ఆయన బీఆర్ఎస్ కరీంనగర్ కోల్యాక గంగుల కమలాకరు గంతులు వేస్తుండు. చుట్టూ బాబానీళ్ళే కానీ కోడిపిల్ల మాయమైంది. అందరం బీసీల కోసమే పోరాడుతున్నాం. అందరం బీసీలకే రాజ్యాధికారం రావాలి, బీసీల 42% రిజర్వేషన్లు ఎటువంటి అమలు అయి తీరాలి, సమాజంలో ఎక్కువ శాతం మంది ఉన్న జనాభా ఉన్న బీసీలకు న్యాయం జరగాలని మేము కంకణం కట్టుకున్నామంటే, మేము తిలకం దిద్దుకున్నామంటే, మేము పిడికిలు బిగించినామంటే ఒక్క మాట కాదు, ఒక్క కథ కాదు. మరి ఎవరు చేస్తున్నారు అన్యాయం బీసీలకు? ఇక ఒక ఆయన బంద్ అంటాడు, ఒక ఆయన మొత్తమే ఇక లాభం లేదు, ఇక మొత్తం ఆయనే పోయి కూర్చుందాం ఢిల్లీలో అంటాడు. ఈయన మీద ఆయన నూక, ఆయన మీద ఈయన నూక, నీ ఇంటే నా సిల్కోయ్య. మరి ఇది ఒక్కసారి ఫోన్ చేస్తే బాగుండుగా, ఫోన్ ఆడముంది. శివ దా అమ్మా మలవదురా. ఒకసారి మరి బీసీ కొల్యాగలు కూడా ఫోన్ చేస్తే ఆ కొల్యాగలు కూడా ఏమంటే చూద్దాం. ఆపండి. సర్కారు జీవోకు హైకోర్టు బ్రేక్. స్థానిక ఎన్నికలు రద్దు. ఉదయం నోటిఫికేషన్, సాయంత్రం రద్దు ప్రకటన. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం. హైకోర్టు ఆదేశంపై బీసీ సంఘాల ఆగ్రహం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిచిపోనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందన్న ఆయన 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు కోర్టుకు వివరించారు. ఒక్కసారి ఈ కథ ఏందో కూడా మనం అరుచుకుందాము. ఒక్కసారి ఫోన్ తీసుకొస్తా. ఒక బీసీ కోయిల లైన్లో తీసుకుందాము. ఏమంటారు అసలు? రాజకీయం అంతా ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది. ఒక బీసీ కోల్యాగా ఫోన్ చేస్తున్నా. ఐలి వెంకన్న గౌడు, వరంగల్ కోల్యాగా. ట్రంప్కు మోదీ ఫోన్. గాజా శాంతి ప్రణాళిక విజయంపై అభినందనలు. ఈ కోల్యాగా ఇంకో కోల్యాగా ఉంది. ఈ ఫోన్ లేపుతలేదు. అంబాల నారాయణ. మరి ఈయనేమంటాడు? ఇంకా పని చేయాలి. అయ్యింది వీళ్ళు. ఇక నిన్న జూబ్లీ హిల్స్లో ఇక మరి టికెట్ ఇచ్చినందుకు ఇక ఒక పూల మొక్కలు తీసుకుపోయి మరి ఇక ముఖ్యమంత్రి రేవంత్ చేతులు పెట్టిండు నవీన్ యాదవ్. ధన్యవాదాలు తెలిపిండు. ఈ కోల్యాగలు పొద్దు వరిచి బారెడెక్కింది. ఇంకా పంతులు ఏమి ఇదేంది కథ?
బీజేపీ అభ్యర్థిగా బొంతు ప్రతిపాదించిన ఎంపీ అరవింద్. జూబ్లీహిల్స్ పాలిటిక్స్లో ట్విస్టు స్పందించిన మాజీ మేయర్. ఇక మళ్ళా ఈ కోయిలాగా నిన్న మొన్న కాంగ్రెస్లో కథ నడిపిస్తుంది, గట్టిగానే పాదుకుంది, నాకు కావాలి అని కొట్లాడుతుంది అని అనుకొచ్చిర్రు. మరి ఆఖరికి వస్తారు కల్లా